దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట మరణాత. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు మరి వందనాలు. మరణాత. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో మరొక దినమును ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు మన దేవదేవుడు మనకు తోడుగా ఉన్నారని నమ్ముచు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం రండి. దయగల తండ్రి, ప్రేమగల రాజా, కరుణామయుడ, సృష్టికర్త, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి నీ బిడలుగా మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నీ బిడలకు మాకును అందించి, దేవా నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ బిడలు నీ ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేయండి. మీ తలంపులు, మీ ఉద్దేశాలు బయలుపరచండి. నాయన, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు దేవా, నా జ్ఞానము సరిపోదు గనుక నాలో మీరుండి నీ బిడలతో మాట్లాడండి. నీ దాసుడే నన్ను నీ సులువు చాటను మరుగుపరచండి. నా కంఠస్వరాన్ని బోరగా వాడుకుని నీ బిడ్డలందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ ఆత్మతో బలపరచమని, వినగల శక్తిని, గ్రహింపగల తలంపును అందరికీ దయ చూపించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సహాయము తోడై ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 40 అధ్యాయము. ఇప్పుడు 40 అధ్యాయాలు మనం చదువుకున్నాం. దావీదు గారు అనేక రకాలుగా అంశాలను మనకు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ అంశము ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. కీర్తన గ్రంథం 40 అధ్యాయం మొదటి నుండి చదువుతల్లి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియకి నా మొర. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మొరపెట్టుట. దేవుని బిడ్డలారా, ఈ దినము మొరపెట్టుట. ఎందుకు మొరపెట్టాలి? చాలా మంది మొరపెడుతున్నాం, చాలా రకాలుగా మొరపెడుతున్నాం. మొరపెట్టుట దేవుని సన్నిధిలో ఈ నారులు ఈనాడు మానవులైన మనము అనేక రకాలుగా మొరపెడుతున్నాం. అయితే ఇక 2వ వచనములో నాశనకరమైన గుంట నుండి జిగటకల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు. దేవునికి స్తోత్రం. మొరపెట్టడం వల్ల నీకు మేలే తప్ప కీడు రాదు. ఇక్కడేమంటున్నాడు? దొంగ ఊపు నుండి, జిగట ఊపు నుండి, పాపము నుండి లేవనెత్తి బండ మీద ఎత్తైన స్థలములో నిన్ను నిలబెడతాడు. ప్రియులరా, దేవునికి మొరపెడుచున్న సమయంలో దేవుడు ఎప్పుడు కూడా నీకు బలహీనతను, స్వాదనను పంపించుడనే మాటను మనం గమనించాలి. 3వ వచనములో తనకు స్తోత్రారూపములు, కొత్త గీతములను మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకముంచును. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే నమ్మకము కలిగి ఉన్నావో, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నావో, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నావో, నీకు సర్వమును సరళము చేసి నీ జీవితం ప్రయాణమును చాలా ఆస్వాదముగా, ఆనందముతో ఆయన ప్రయాణమును సిద్ధపరుస్తాడు. 4వ వచనంలో గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములాడునట్లును తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు. చూసారా, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఎందుకంటే ఆయన నమ్ముకోండి, ఆయనను ఆరాధించండి, ఆయన్ని స్తుతించండి, ఆయన గణపరచుకోండి.
మీ మనసులో మీ తలంపులో ఆయన నిలుపుకొలుపుకోండి వల్ల మీకేం జరుగుతుంది? మేలే తప్ప కీడు రాదు అని అంటున్నాడు. 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల అమ్మా నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పుకుంటుమి అని లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడెవడను? దేవునికి చూశారు, దేవునికి చాటు ఎవరున్నారండి? మరి ఆయన దగ్గరకు రావడానికి మీకు ఇబ్బంది ఏంటి? ఆయన ఎదుటి మొరపెట్టుకుంటే ఇబ్బంది ఏంటి? ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేయడానికి ఇబ్బంది ఏంటి? ఆయన ఎదుటి నిలిచి నీ ముఖ దర్శనం, నీ కంఠస్వరం వినపడటకు మరి కనపరుచుకోవడానికి ఎందుకు ఇబ్బంది అని నేను అడుగుచున్నాను. దేవుని ప్రతినిధిగా నేను మాట్లాడుచున్నాను ప్రియులారా. అయితే 6వ వచనంలో, బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెప్పుకున్న అమ్మా చెవులు దహన బలులు పరిహార్థమై నీవు చూసారా? అంటే బలిలార్పణలు మిమ్మల్ని ఆయన కోరట్లేదు. నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు అది మొక్కండి, ఇది మొక్కని కోరట్లా. ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. విజ్ఞాపన చేయి, స్తుతి చేయి. అది చేయటం కూడా భారం అనుకుంటే ఎలాగండి? దినానికి 3 మార్లు దావీదు చేశాడు. మనం ఎన్ని మార్లు చేయగలుగుతున్నాం? 1 సారా, 2 సార్లా, 3 సార్లా? ప్రియులారా, ఒక్కసారి మీరు గమనించండి. ఒకసారి దేవుడు మొరపెట్టమంటున్నాడు. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెతుకుడు దొరుకు. అడగటం, దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టమంటే అడగటమే. మరొకటేమనుందా? లేదు. దావీదు అడుగుచున్నాడు, మొరపెడుచున్నాడు. ఎలాగ మొరపెడుచున్నాడు? 7వ వచనంలో, అప్పుడు స్వస్థత, అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గూర్చున రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూసారండి? నీ ధర్మశాస్త్రము అంతర్యములోను నా పెదవులు చూసుకునక మూసుకునక మహాజనులను నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను. ఎటువంటిది యెహోవా అది నీకు. చూసారంటే దేవునికి తెలియంది నీ దగ్గర ఏమని ఉందా? చెప్పండి. ఉంటే దేవునికి తెలియనిది, దేవునికి ఎరగనిది ఏమో నీ దగ్గర ఉందా? మన దగ్గర ఏమీ ఉండదండి. అన్నీ ఆయనకి స్పష్టంగా కనపడుతున్నాయి. అయినా ఇబ్బంది పడుతున్నారు మీరు, అయినా గ్రహింపలేని వారై ఉన్నారు, అయినను శోధించక ఉన్నారు, అయినను వేధించక, అయినను బాధలో ఉన్నవారుగా మీరు మిగులుతున్నారేమో. ప్రేమైన స్నేహితులారా, నా ప్రేమైన దైవజనమా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము చేత, ఆలోచన చేత, మీ ఆలోచన క్రియల చేత మనము ఒకసారి ఆలోచన కలిగి ముందుకు సాగటకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనగా ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే 10వ వచనములో, నీ నీతిని నా హృదయములో పంచుకొని నేను ఓరక ఉండలేదు. నీ సత్యమును అమ్మా, నీ రక్షణను నేను వెల్లడించి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజములోను తెలియక నేను వాటిని. చూసారండి, దేవుడు నీకు తెలుసున్నదే చెప్పమంటున్నాడండి. తెలియదు ఎక్కడని చెప్పమన్నాడా? నీకు ఏదైతే తెలుసు అదే చెప్తావు.
కొత్తగా ఏం చెప్పమంటలేదు, కొత్తగా నీకేం రాయలేదు. ఇది ఉన్నది రాసింది నువ్వు చదువుకో, ధ్యానం చేసుకో, అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏమండి, ఏటులో నీళ్లు ఉన్నాయి, నీ పొలము రాలు నువ్వు పట్టుకెళ్తున్నావా, అవి పారుకుండా వస్తున్నాయా? కంత దాని యొక్క అడ్డమ తీయగానే ఆటోమేటిక్గా నీ పొలముతో పాటు అనేక పొలాలు అది నీటితో మెత్తపరిచి, మట్టిని మెత్తపరిచి నీకు సగునుగా మార్చుతుంది ఆ నీరు. అటువంటి ఆత్మతో నువ్వు నింపబడిన వాడుగా, దేవుని యొక్క ఆత్మ సంపూర్ణుడిగా ఉన్నావు. నీవు ఎలాగున్నావు? 11వ వచనంలో, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా ఆశ్రయములు ఎప్పుడు నన్ను కాపాడునుగా. దేవుని కృప ఎప్పుడు మనల్ని కాపాడుతుందండి. ఎప్పుడు? నీవు సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు. మొరపెట్టుడా అంటే ఏంటి? ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనని గనపరుచుకోవాలి. ఇంతే. పని మానుకునే నేనేం చేయమను. కొన్ని నిమిషాలు మాత్రం మంచినీళ్ళు తాగే సమయము, ఇంకా నువ్వు ఇవ్వాల్సిన సమయం కాఫీ తాగే సమయము, ఇంకా నువ్వు సమయం ఇవ్వాలంటే ప్రియులారా భోంచేసే సమయం, ఇంకా నువ్వు సమయం ఇవ్వాలంటే ప్రియులారా ఒక మనిషి ఏమండి తన స్నానం చేసేదా తయారవుతాడు కదా, బట్టలు వేసుకునే సమయం, వస్త్రాలు ధరించుకునే సమయం కూడా దేవుడికి ఇమ్మంటాడు. ఎంతెంత సమయం అండి. మనం శరీర అలంకరించుకుంటాకు శరీరక రీతిని బట్టి, శరీరక ప్రయాణాన్ని బట్టి ఎన్నో రకాలు సిద్ధపాట్లు, ఎన్నో రకాల అలంకరణ కలిగి ఉంటాం. దేవుని కొంత సమయం ఇస్తే ఏమి నష్టం? దేవుని సన్నిధిలో మొరపెడితే నీకు నష్టం ఏంటి? మేలే తప్ప కీడు రాదు. ఏమండి, తడిపిన భూమికి అది ఊరికనే ఉంటుందా? భూమిలో ఉన్న విత్తనాలకి వాటికి జీవం ఇచ్చి ఫలింపు చేసి వృక్షాలుగా మోలుస్తాయి. అంటే నీరు ఆ మొక్కలు ఆ యొక్క విత్తనాలకి ఏమవుతుందంటే మరొక జీవం పోస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టడానికి నీకు బాధ ఏంటో నాకు తెలియని పరిస్థితిగా అడుగుచున్నాను. 12వ వచనంలో, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తమిరి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కలేని అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి అంటే ప్రియులరా లెక్కలేని అబద్ధములు, లెక్కలేని పాపములు, లెక్కలేని క్రియలు చేసుండొచ్చు. కానీ దేవుడు అంటే, నా యొద్దకు రా కుమారుడా, ప్రయాసపడి భారము వచ్చున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఏ రకంగా సిద్ధపరచాలో నాకు తెలుసు అంటున్నాడు. అందుకే మొరపెట్టుట. 13వ వచనంలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయము త్వరగా రమ్ము. అంటే యెహోవా నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఎక్కడ దేవుని సన్నిధిలో అడగాలి. అందుకే మొరపెట్టుట అని మొత్తుకుంటున్నాం మేము. మొరపెట్టండి, నష్టమేమి లేదు. రహస్యమందు అన్ను, ప్రయాణమందు, పనిలే అందును నీ హృదయము దేవుని వైపు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడో లేదు గమనించండి. ఎస్, ఒక పనిని తలంచండి, ప్రభు నామలో ఒక పనిని తలపెట్టండి, ఆ పనిని ముగించి అది తలస్తూ ఆ పని చేయండి. ప్రభువును తలస్తూ ఆ పని ఎంత వేగంగా, ఎంత గొప్పగా జరిగిపోతుందో ఒకసారి చూసారా? ఇరికైనను, శోధనైనను, వేదనైనను నీ దరికి రానుకుండా దేవుడు నిన్ను కాపాడు. ఎందుకంటే నీ హృదయం దేవుని సన్నిధికి సమర్పించుకున్నాం. మొరపెడుతున్న హృదయంలో ప్రియులారా గమనించండి ఒకసారి. చూడండి 14వ వచనం, అమ్మ నా ప్రాణము తీయుటకు ఎత్తించేవారు సిగ్గుపడి బొత్తుగా భ్రమయందు భ్రమపడుదురుగాక. ఆ కీడు చేయగోరవారు చెనకకు మళ్లించబడి
చూసారు, వెనకక మళ్లించబడి సిగ్గనుందుతారు. అంతే. ఈ దేవుని బిడ్డలకు మొరపెడుతున్నా నీ ప్రార్థన వ్యర్థం కాదండి. నువ్వు భయపడే పనులు, నువ్వు మొరపెడుతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, నేను ఎవరైతే కొట్టాలి, నేను ఎవరైతే తిట్టాలనుకున్నారో ఏది కూడా కానే కాదండి. అసలు జరగదండి. దానికి మనం ఆలోచన 15వ వచనంలో నన్ను చూసి ఆహా ఆహా అని గడిపేవారు, ఆహా ఆహా అని పలికేవారు తమకు కలుగు అసూయకు చూచి విషయము నందుదురుగా. కంటే ఏంటి? దేవుని పిల్లలు చూసి నవ్వుకుని వేలం చేసేవారు ఏం చేస్తారన్నా, అసహ్యపడి అధైర్యపడి అని సిగ్గుపడతారు. వాళ్ళు పొందుదురుగాక అంటే ఏంటి? నీ ఎద్దుకు రారు అని నువ్వు భయపడొద్దని. 16వ వచనం, నిన్ను ఎత్తుకోవారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. ప్రియులరా, దేవుని పిల్లలుగా మీరు నడిచినప్పుడు, మా సన్నిధిలో మొరపెట్టినప్పుడు గొప్ప ఆశీర్వాదం వస్తుంది. 17వ వచనంలో నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను నేను దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చెయ్యకము. దేవునికి మహిమ. ప్రియులారా, ఈ 17 వచనాల్లో దేవుని సన్నిధిలో దావీదు గారు ఎలా మొరపెట్టారో, దేవుని సన్నిధిలో దావీదు గారు ఎలా ప్రార్థన చేశారో, దేవుని సన్నిధిలో దావీదు గారు ఎలాగ విజ్ఞాపన చేశారో, ఏ రకమైన ఆశీర్వాదం పొందారో ఈ రోజున మనకు కూడా అటువంటి స్థితిని చూపించుచున్నారు. అందుకే మొరపెట్టడం వల్ల నష్టమేమో రాదండి, బాధేం కలగదండి. ప్రియులారా, ఇటు మాటలు మీరు చదువుకున్న మీరు గ్రహింపగల తలంపును పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకును మనందరకు అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మొరపెట్టుట దావీదు గారు ఎంతో చక్కగా మాకు విడమార్చి చక్కగా పోసుగుచ్చునడి చెప్పిన ఈ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ, నన్ను నా బంధుమిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలను దీవించండి, నేను కాపాడండి. ఏ జీవుని మానవుడు దేవుడు దీవించలేదని నేరము నీ మీదకు రాకుండా ప్రతి వారి పట్ల నీ సన్నిధి కాపుదలను కుమ్మరించమని ఆత్మరూపుడని క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని సహాయము తోడుగా రక్షణగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాతా.